పెరుమాళికి 10 మైళ్ళు, రాఘవకి 12 మైళ్ళ దూరంలో ఉన్న కర్లాన్ గ్రామం మనం ఇప్పుడు వెళ్ళబోతాము. ఈ పాడుబడిన ఆ పాఠశాలలోకి వెళ్ళాలంటే ఇక్కడున్న ఈ వాగును దాటుకుంటూ వెళ్ళాలి. మేము వెళ్ళే దారిలో ఎలాంటి అడ్డంకులైనా ఎదురవ్వదు. నక్కలు ఉండొచ్చు, తోడేళ్ళు ఉండొచ్చు. మా ప్రతినిధి మరి నేను ఎంతో ధైర్య సాహసాలతో ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇప్పుడు మేము ముందుకు కదలపోతున్నాం. ఎలాగోలా మనం పెరుమాళి పాఠశాల చేరుకున్నాం. ఇక్కడున్న బైక్ వంతో మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ జోన్ తర్వాత లైట్ వేయడం చాలా ప్రమాదకరం, అందుకని మనం అర్జెంటుగా లైట్స్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం పాఠశాల లోపలికి వెళ్ళి అక్కడ పరిశీలించబోతున్నాం. ఇక్కడున్న ఊరి వాళ్ళ మాటల ప్రకారం ఎవరో ఇద్దరు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు సమాచారం. మందు ఎక్కువై ఒకడికొకడు ఉరేసుకున్నారని కూడా సమాచారం. 1989లో ప్రభుత్వం ఇక్కడికి నిషేధాన్ని విధించింది. ఈ పాఠశాలలో ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఇక్కడ నో ఎంట్రీ సైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఇక్కడ ఆకతాయిలు వచ్చి ఆటలాడుతూ ఉంటారు. మీకు తెలిసింది ఏంటంటే వాళ్ళు రాత్రిపూట నిద్ర పట్టక భయంతో ఉరుకుతూ ఉంటారు. చాలా మంది ఆకతాయిలు ఇక్కడ ఆటలాడి ప్రాణాలు పోగొట్టుకున్నారని మా సమాచారం. 1989లో ప్రభుత్వం ఇక్కడికి నిషేధాన్ని విధించింది. ఈ పాఠశాలలో ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఇక్కడ నో ఎంట్రీ సైన్లు కూడా ఈ గదిలో ప్రవేశాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించి ఇక్కడ తాళం కూడా ఏర్పాటు చేశారు. పాఠశాలలోనికి చూస్తున్నట్లయితే మనకు భయంకర దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కుర్చీలు బెంచీలు ఇలా చల్లా చెదురుగా ఎందుకు పడి ఉన్నాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇది నిజంగా గాలి వల్లే అంటారా లేదా వేరే గాలి వల్ల అంటారా? 1980లో ఇక్కడ ఎవరో ఊరిపోసుకొని చచ్చిపోయినట్టు సమాచారం. వారు ఈ కుర్చీలోనే సాయం తీసుకొని ఆసరాగా పైనున్న ఫ్యాన్కి ఊరివేసుకొని చనిపోయారు. నేను మరియు మా స్నేహితులు ప్రాణాలకు తెగించి ఇక్కడున్న పాఠశాల దృశ్యాల్ని పరిశీలించబోతున్నాం. చాలా కాలమే ఎవరో ఒక ఆకతాయి ఈ బెల్ల కింద కూర్చొని ఆటలాడుతూ ఉండగా బెల్లం సడన్గా హఠాత్తుగా మీద పడి మరణించినట్టు మాకు ఊరు వారు ఎవరో చెప్పారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. దయచేసి పిల్లలకి దూరంగా ఉంచండి. పాఠశాల భవంతిని పరిశీలించినట్లయితే ఇది చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు పిల్లా పాపలతో కలకలలాడుతూ ఉండే ఈ పాఠశాల ఇప్పుడు కళావిహీనంగా మారింది.